కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు సకల సదుపాయాలు 24/7 ఎమర్జెన్సీ కేర్ రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్ రాజా థియేటర్ పక్కన సాయినగర్ కరీంనగర్. టవర్ సర్కిల్ లో ఫుట్ పాత్ ప్రాబ్లం అవుతున్నది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నది. తప్పకుండా అతి త్వరలో టవర్ సర్కిల్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దాన్ని కార్పొరేషన్ పరంగా కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, మేయర్ గారు డిప్యూటీ మేయర్ ఉన్నారు కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసం అన్నీ కూడా షిఫ్ట్ చేస్తాం, వేరే కాడ ప్లేస్ ఇస్తాం. వెంటనే షిఫ్ట్ చేసి అక్కడ షాపు యజమానులకు కానీ, అక్కడ ప్రజలకు కానీ, షాప్కి వచ్చే ప్రజలకు కానీ, గ్రామం నుంచి వచ్చేటువంటి ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రించే ప్రయత్నం చేస్తాం. ఈ రోడ్డు డ్రైనేజ్ సంబంధించి 2 డివిజన్లకు సంబంధించి 21, 20 డివిజన్లకు సంబంధించి ₹1 కోటి జనరల్ ఫండ్ నుంచి ఫండ్లో ఇవాళ రోడ్డును ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఒకప్పుడు రోడ్ ఎట్లుండే, ఈ విద్యానగర్ మల్కాపూర్ రోడ్డు ఇప్పుడు ఎట్లున్నది. కానీ నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి ₹950 కోట్ల వచ్చినాయి కాబట్టి ఈరోజు కరీంనగర్ మెయిన్ రోడ్లు అన్నీ కూడా ఇలా అందంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ సిటీ కరీంనగర్కి ఇచ్చినాం, వరంగల్కి ఇచ్చినాం. వరంగల్ పోయినా వలన వరంగల్ రోడ్ ఎట్లుండే, చిన్న వర్షం పడితే వరంగల్ మొత్తం మునిగిపోతుంది. మరి ఈడ పైసలు 900 కోట్లు ఈడిచ్చినాము, 900 కోట్లు ఆడిచ్చినాం. మరి ఆడ ఎందుకు కాలే, ఈడ ఎందుకు కానీ, ఆడ పైసలు రానియలే, ఈడ నేను కొట్టాను కాబట్టి పైసలు వచ్చినాయి. ఈ కరీంనగర్ కార్పొరేషన్లో అన్ని గల్లీలలో రోడ్డు వేయించే బాధ్యత మాది. ఆల్రెడీ UIDF ₹50 కోట్ల టెండర్స్ అయినాయి. ఆల్రెడీ ఇంకా 30 కోట్ల ప్రతిపాదనలు పంపించినాం, ఇంకా 30 కోట్లు కూడా పట్టుకొస్తున్నాం. మొన్ననే అమృత్ సంబంధించి ₹150 కోట్ల మొన్న పైప్ లైన్ కోసం అమృత్ సంబంధించి వచ్చినాయి మొన్న. ఎందుకంటే ఇప్పుడు మనకు కొన్ని గ్రామాలు విలీనమైనవి. ఆ గ్రామాల్లో కూడా మనకు మల్కాపూర్ కానీ, ఇటు చింతగుడి ఇవన్నీ కూడా విలీనమైనవి. ఇక్కడ ఆరపల్లి కానీ, ఇటు అలుగుండి ఇవన్నీ కూడా సదాశివపల్లి ఇవన్నీ విలీనమైనవి కాబట్టి ఆడ కూడా మనం రోడ్లు వేయాలి, ఆడ కూడా రోడ్లు అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే చేస్తున్నాం. నన్ను గెలిపిస్తా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అంతా కూడా ఎక్కువ నిధులు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా, ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి గ్రామానికి నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు ₹5-5 లక్షల ఇచ్చినాను. ఈ దేశంలో ఎవ్వరు ఇవ్వలే. ఆ ప్రతి గ్రామానికి ఇష్టమంటే మొన్నను 2,20,000 మెజార్టీతో గెలిపించారు. ఈసారి ఇంకా చేస్తా. నేను గెలిచిన తర్వాత దాదాపు ₹5,000 కోట్ల కేవలం రోడ్లకే పట్టుకొచ్చిన. ₹5,000 కోట్ల. ఇప్పటి వరకు ఈ 6-7 సంవత్సరాల్లో దాదాపు ₹22,000 కోట్ల పైగా నిధులు ఇలా కరీంనగర్ పార్లమెంట్ తీసుకొచ్చినారు. అలా జగిత్యాల వరంగల్ కరీంనగర్ రోడ్ ఎట్లా రోడ్డు, ఆ రోడ్డుకు ₹3,000 కోట్ల. ఇప్పుడు నెక్స్ట్ జగిత్యాల నుంచి కరీంనగర్ రోడ్ స్టార్ట్ చేస్తున్నాం. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది కూడా దాదాపు ₹2,500 కోట్ల. ఇలా గ్రామాలకు CRF ఫండ్స్ కానీ, సడక్ యోజన పైసలు కానీ, EGS పైసలు కానీ, ఇవన్నీ కూడా రోడ్లతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తా. మీరు కష్టపడి గెలిపించారు కాబట్టి నా తాపత్రయం అంతా ఏదో ఒకటి చేయాలి కరీంనగర్కు. కాబట్టి చేయాలని చెప్పి ఆలోచన కాబట్టి మీ నమ్మకాన్ని ఎక్కడ వమ్మియకుండా చేసే ప్రయత్నం చేస్తా.